పద్దాక ఇచ్చిస్తాను నాకు ఫోటోస్ అన్ని వద్దని వద్దు వద్దు వద్దని చెప్పాను వద్దన్నాను కదా ఎందుకు ఎరకెళ్ళింది అసలు ఫొటోస్ ఎందుకు తీసేనావు ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు అసలు ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు వద్దు ఫొటోస్ వద్దు చెప్పొద్దు ఉండనని చెప్తున్నానా మీద పడవాకని చెప్తున్నాను కదా లేదు ఫస్ట్ ఎందుకు చున్నీ ఎందుకు వేసుకుంటావు నేను వచ్చింది దేనికి చెప్పు వచ్చింది చున్నీ ఎందుకు వేసుకుంటావు ఇప్పుడు లెగ్ ఫస్ట్ లెగమన్నా లెగమన్నా అసలు లే ఫస్ట్ ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్తావా లేకపోతే ఈడ్చుకెళ్ళమంటావా మర్యాదగా లెగరా ఫస్ట్ లెగ్ నువ్వు లెగమంటానా సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే హస్బెండ్కి తెలియకుండా ఒక అమ్మాయి అంటే లవ్ని మెయింటైన్ చేస్తూ ఆ ఎఫ్ఐఆర్ అయితే కంటిన్యూ చేస్తూ జరిగిందనమాట. సో ఈ కేసు కూడా ఎందుకు తీసుకున్నానంటే ఇలాంటి సమస్యలు మన సబ్స్క్రైబర్ లైఫ్లో ఎవరి లైఫ్లో రాకూడదని మాత్రం కేసు తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను అమ్మాయికి సపోర్ట్ చేసినట్టు కాదు, 99% అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఎందుకంటే లవ్కి ముందు ఎఫ్ఐఆర్ పెట్టుకొని అది మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం అనేది చాలా వరకు తప్పు. సో ఇలాంటివి చేయడం వల్ల కొన్ని జీవితాలు అంటే అమ్మాయి లైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లైఫ్ మంచిగా ఉన్నా సో హస్బెండ్కి తెలిసిన రోజు అంటే ఎవరైనా సరే తన వైఫ్కు ఎట్లా ఉందని తెలిస్తే మనసు ఇరిగిపోయి తను సంథింగ్ అతను ఏదైనా సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో మన దగ్గరికి కేసు వచ్చినప్పుడు నేను చాలా వరకు అయితే లైట్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇలాంటివి చాలా వాళ్ళ లైఫ్లో జరుగుతాయి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదని మాత్రం ఈ కేసు డీల్ తీసుకోవడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో చెప్పండి అమ్మా. అన్నా నేను ఒక ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నా అన్న. ఓకే. ఏం లేదన్నా, నాకు మ్యారేజ్ అయింది. ఇంతకు ముందు ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉండేదాన్ని. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి నాతో అంటే ఏమంటారు మా హస్బెండ్ తో కలిసి తనతో ఫ్రెండ్షిప్ చేసి ఏంది నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్న. మళ్ళీ నా లైఫ్ లో రావడానికి అలా ట్రై చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అన్న. అంటే మీ హస్బెండ్ తెలియదు దీని గురించి? తెలియదన్నా. మేమిద్దరం లవ్ చేసుకున్నామన్నా. లవ్ చేసుకుంటే తనకి ఏదో ప్రాబ్లం ఉండి తను వద్దన్నాడు, బ్రేకప్ అన్నాడు. రిలేషన్ లో ఉన్నప్పుడు ఇంకా మేమిద్దరం కలిసి దిగిన ఫొటోస్ ఉంటాయి కదన్నా, అవి స్టోర్ చేసుకుని పెట్టుకున్నాడు. అవి ఆ తర్వాత బ్రేకప్ అయిపోయిన కొన్ని రోజులకి నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి ఇలా బెదిరిస్తున్నాడు అన్న, ఫొటోస్ ఉన్నాయి అయ్యి అని. నా సైడ్ నుంచి నీకు ఏం హెల్ప్ కావాలి చెప్పు, నేను చేస్తాను. అంటే అన్న ఇప్పుడు తను మా హస్బెండ్ కి ఏం చెప్పుకోకుండా కొంచెం నా లైఫ్ నుంచి దూరం అవ్వాలి. అది నువ్వే చెప్పచ్చు కదా అతనికి, నా లైఫ్ లోకి రావద్దు ఇట్లా నా ఫ్యామిలీ చెప్తుంటే వినట్లేదు అన్న, బెదిరిస్తున్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఇంటికి వస్తాడు అతను? అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అన్న. మా హస్బెండ్ తో క్లోజ్ గా ఉంటాడు, ఇద్దరికి తెలుసు, ఇద్దరికి బాగా ఫ్రెండ్షిప్ అనమాట. నా కోసమే మా ఆయన తోటి ఫ్రెండ్షిప్ చేసి కావాలన్నా మా ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు, మా ఆయన లేనప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. ఓకే ఓకే. అంటే నీకు ఇబ్బందిగా ఉంది అంటావు ఇప్పుడు? అవునమ్మా. ఓకే ఓకే అమ్మా. నేను ఏం చేస్తానంటే ఒక 2 days చూడమ్మా, ఈ రోజు ఈవినింగ్ వరకు చూడు. వాడు ఏమన్నా ఫోన్ చేసినా సంథింగ్ ఇంకేదైనా నేను బెదిరించినా నాకు లొకేషన్ పెట్టబట్టి నీకు ఒక కెమెరా ఇస్తా. సో మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది మనం రికార్డ్ చేస్తే వాడిని ఏదైనా అడగడానికి ప్రూఫ్ ఉంటుందమ్మా మన దగ్గర. సో కెమెరా అనేది ఫిక్స్ చేసేవానికి వాడు నేను ఏ విధంగా చేస్తున్నాడు ఏందనేది నేను రికార్డ్ చేసి దానికి వాడికి వార్నింగ్ ఇచ్చి సార్ ద్వారా పోలీసుల ద్వారా ఏమన్నా వార్నింగ్ ఇప్పిస్తా. సో ఇంకా నేను ఇన్వాల్వ్ అయ్యానంటే మీ లైఫ్ లో కూడా అంటే మీ ఫ్యామిలీ దగ్గర నువ్వెవరు నేను ఎవరు అనేసి పెద్ద గొడవలు అవుతాయి, నీకే రిస్క్ వస్తుంది, అది లేడీస్ కాబట్టి. సో వాడు ఏమైనా ఫోన్ చేసినా ఏం చేసినా నాకు ఇన్ఫార్మ్ అయ్యి నీ కెమెరా ఒకటి నేను మీ లొకేషన్ పెట్టి అక్కడికి తెచ్చిస్తాను. ఓకేనా? సరే అన్న. ఓకేనమ్మా. నాకు మెసేజ్ చేయ ఏమైనా ప్రాబ్లం అయితే. సరే అన్న. అయితే మరి కావాలని చెప్తున్నా కదా. ఏంది కావాలి? ముందు ఉండాలి కదా, మరి ముందు కాదు నాకు నువ్వు కావాలంట. నాకు అంతే ఏం వస్తే భయం, మీ ఆయన
బయట చెప్తా ఇలాగే నాకు లవ్ చేసింది ఇలా మోసం చూపిస్తా వీడియోలో ఉన్నాయి కదా. నా కాపురం పోయింది కదా, ఆ ఫోటోస్ డిలీట్ చేసి. నేనెందుకు డిలీట్ చేస్తాను? నీకే చూపిస్తా. డిలీట్ ఏం చేయను, అలాగే ఉన్నాయి ఫోటో వీడియోలన్నీ అలాగే. సరే వద్దు, డిలీట్ చేసి. నేను డిలీట్ ఏం చేయను, నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో. డిలీట్ చేయను. మరి ఎందుకు లవ్ చేస్తాను? నన్ను ఎందుకు మోసం చేద్దామని ట్రై చేస్తాను? ఎవరు మోసం చేశారు? నువ్వు వద్దనుకున్నావు. ఎందుకబ్బా నాతో ఉండాల్సిందే అంతే. నువ్వెవరో ఎవరితో పెళ్లి చేసుకుని నాతో ఉండాల్సిందే అంతే. సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది అన్నా? మ్యారేజ్ అయిపోయింది. ఏం మ్యారేజ్ అయితే నాకెందుకు? నాకు అయ్యేది తెలియదు, అర్థమైందా? మీదకి రావాక రావద్దని చెప్తున్నాను కదా. అవును రావద్దు, మన ఇష్టం, నాకు ఇష్టం అని చెప్పినాను. నాకు సంబంధం లేదు కదా, నేను వస్తామంటా పోతామంటా. అవన్నీ మామూలు కదా, అది మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అవన్నీ అయిపోయినేదో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నా లైఫ్ లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయదు. నా లైఫ్ నాకు నా బతికేది నేను బతుకుతున్నాను. నీ బతికేది నీకు వచ్చినా నాకు సంబంధం లేదమ్మా. నేను వచ్చినప్పుడు పోతామని అంతే. అదంతా కుదరదు, అదంతా వద్దు. ఇప్పుడు వరకు ఏదో అయిపోయినదో అయిపోయింది. ఇప్పుడు మంచిగా నీ లైఫ్ నువ్వు బతుకు, నా లైఫ్ నువ్వు చెప్పేది నన్ను వదిలేసే, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పెట్టద్దు. నాకు వద్దు నువ్వు అని చెప్తున్నాను కదా. నాకు వద్దు, నువ్వు అసలు నన్ను వదులు ఫస్ట్. ఇది మీద పడుతున్నావు ఇంకా. నాకంటూ పెళ్లి అయింది, ఒక లైఫ్ ఉంది నాకు. పద్దాకు వచ్చి ఇసుకిసి లైఫ్ నువ్వు వేరే వెళ్ళిపోతే నేను వెళ్ళిపోకు నాకు అర్థం కాదు. నేను చెప్పాను అట్లా అని చెప్పి. మరి ఎందుకు మరి అప్పుడు కావాలి? మరి అప్పుడు ప్రేమ గుర్తురావట్లేదు నాకు తెలియదే. అయినా నాకు తెలియదు, నువ్వు కావాల్సింది అంత. నాకు వద్దు, నువ్వు నాకు అప్పటికి ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉండవు సేమ్ అంతే. నాకు అవన్నీ చెప్పొద్దు, నేను వినను. నాకు ఏంది నువ్వు అనుకో మా ఆయనతో మాట్లాడితే మాత్రం నేను అలాగే మాట్లాడతా. ఏం వీకుండో మీకు అర్థమైందా? నీ మొత్తం వీడియోలోనే ఉంటుంది, మొత్తం నీ బండారం మొత్తం బయట పెడతాను. ఎందుకట్లా బెదిరిస్తాను కాకపోతే లేకపోతే ఏంటి? ఎందుకట్లా ఇలాగే మాట్లాడతాను. ఏం చేసి ఎవరు చెప్పినా నా బయలుదేరి, అర్థమైందా? నువ్వు నాతో ఉండాల్సిందే అంతే. నేను ఉన్నా నీతో. మోసం చేశారు. నువ్వే మోసం చేసావు నన్ను, నువ్వే మోసం చేసావు. మరి ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను ఉన్నాను ఎప్పుడు చెప్పా నీకు? నేనేం చెప్పలేదు. ప్రూఫ్ చూపించి ఉంటానంటే అలా చెప్పి ప్రూఫ్ చూపించు. అక్కడ నాకు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మరి అది కలిసి ఉంది. నేను వదిలేస్తున్నాను, మేము అంటే ప్రూఫ్ చూపించు నాకు. నేను చెప్పానా? నాకు అవన్నీ అవసరం లేదు. నాకు నువ్వు కావాల్సింది అంటే అప్పుడప్పుడు వస్తావు. ఎవరికి చెప్పుకున్నా, మీ నాన్న చెప్పుకున్నా, మీ ఆయన మాకు ఏం భయం లేదు, అర్థమైందా? నువ్వు అట్లా మాట్లాడితే మాత్రం మామూలుగా ఏం చేస్తావు? ఏం చేస్తావు? కొడతాను. ఎవరు వద్దు ఫస్ట్, ఫస్ట్ ఎందుకు కూర్చోవు? వద్దనుకున్నాక మరి వద్దనుకునేది వద్దు. ఎందుకు అలా చేస్తున్నావు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అనమాట. అవన్నీ పాస్ట్ పెళ్ళైనా నాతో ఉండాలని చెప్తున్నా కదా నేను. ఆయన అప్పుడప్పుడు వస్తా ఉంటా. నాకు అవన్నీ తెలీదు, నాకు అవన్నీ తెలియదు, అర్థమైందా? నాకు అవన్నీ తెలీదు. నేను డిలీట్ చేయను, నేను డిలీట్ చేయను. ఎవరికి చెప్పుకున్నా నాకు భయం లేదు. ఇంకోసారి మా ఆయనతో మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఏం చేస్తావు? నాకు మ్యారేజ్ అయింది కదా, వేరే లైఫ్ వచ్చింది కదా, నాకేం సంబంధం? నేను అలాగే ఇప్పుడు నేను ఎంత లవ్ చేసాను, డాడీ కంటే నేను నాకు లవ్ చేసిన సినిమాకి వెళ్ళాం అవన్నీ చేశాను కదా. మరి ఇప్పుడు అప్పుడు లేదు ప్రేమ. ఎందుకంటే మాట్లాడుతున్నావు? ఇక్కడ నుంచి మా ఆయన వస్తాడని నాకు భయం పడుతుంది. ఫస్ట్ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది, నాకంటే ఒక లైఫ్ ఉంది. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయవాక. నా లైఫ్ నాశనం అయిపోయింది కదా ఇప్పుడు. నువ్వు కూడా చేసుకో, వేరే వాళ్ళని చేసుకుంటా. నువ్వు చేసుకుంటావు, నీకు అలవాటు అందరితో తిరగడం. నాకు అలవాటు లేదు. మరి ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నావు కదా. పిచ్చిగా మాట్లాడుతూ మొహం పగిలిపోయింది. మాట మాట్లాడుతున్నావు నాకు కాడా? చేసుకున్నావు కదా వేరే వాడిని. అవును, మా అమ్మ నుంచి చేశారు. మరి నన్ను నేను చెప్పొచ్చు కదా మీ అమ్మకి.
నువ్వు చెప్పిన దానికి ఎందుకు ప్రేమించావు నన్ను? నాకంటే నేను ఎంత చూసుకున్నాను, నేను డబ్బులు కానీ కానీ మంచి సినిమా షాపింగ్ కానీ బయట కానీ ఎంత తిప్పించుకున్నావు కదా, అవసరానికి వాడుకున్నావు కదా. అవసరానికి వాడుకుని మళ్ళీ ఇప్పుడు వద్దంటే నేను మరి ఉన్నాయి కదా ప్రూఫ్లు. మరి అప్పుడు చేసిన పనులకి ఇప్పుడు చేసిన పనులకి చాలా ఏంటి పోయేది ఏం లేదు. వెళ్ళిపోను ఏం చేస్తావు? వెళ్ళిపోను ఏం చేస్తావు? నీకేం న్యూస్ వచ్చి చెప్పు. మా ఆయనతో చూపించడం నీకేం న్యూస్ వచ్చి? లేకపోతే అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకున్నావు నాతో? వద్దు అంటున్నాను కదా. మరి వద్దు వద్దంటే కూర్చో, నాకేం తెలియదు, కూర్చోవలసింది. వద్దంటున్నాను. ఎవరిని వస్తే లేచిపోతాం, భయం ఏముంది, మనం లవ్ చేసుకున్నాం కదా. నాకు మ్యారేజ్ అయింది, లేచిపోదాం ఎలా? పెళ్లి కాకపోతే వస్తాను. ఓకే నాకు మనసు ఒప్పుకోవట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఎలా ఉన్నావు, నాకు ఇప్పుడు ఇలాగే కావాలి, నువ్వు ఇలాగే ఉన్నావు, నాకు ఇప్పుడే కావాలి. ఎవరు వచ్చారు చూసారు అనుకో లేచిపోతాం. వద్దని చెప్తున్నాను కదా. వద్దని చెప్పేది నేను విన్నాను. నాకేంటి వద్దు, నాకు నువ్వే కావాలి. ఫొటోస్ అన్ని నేను చూపించేస్తా, నేనేమి డిలీట్ చేయను. అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉండాలి. వద్దంటే నేను వినను. అది ఎలా గుర్తుంది చెప్పు? అప్పుడు ఎలా ఉన్నావు, మరి ఇప్పుడు ఎలా మారిపోతావు? మ్యారేజ్ చేసుకుంటే ఎంతమంది చేసుకుంటా మ్యారేజ్? నన్ను ఇలా మోసం ఆడుగులు మోసం చేస్తావా? నేను చెప్పాను వాడిని మోసం చేస్తాను. మరి ఎందుకు ఇలాగా? నాకన్నీ తెలియదు, వద్దని చెప్తున్నాను కదా. వద్దని ఎలా చెప్తావు? నాకేంటి, నాకు నువ్వు కావాలంటే అర్థమైందా? నాకు వద్దు నువ్వు, నాకు మ్యారేజ్ అయిపోయింది, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకో. అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉండాలి. ప్లీజ్ వదిలేసి నన్ను ఇంత టార్చర్ పెడతాను కరెక్ట్ గా చెప్తున్నాను. నేను టార్చర్ పెట్టేది ఏంటి? అప్పుడు ఎలా ఉన్నావు, మరి ఇప్పుడు ఏంది, ఏమైపోయింది? నా ప్రేమ ఏమైపోయింది చెప్పు? అప్పుడు అంటే అయిపోయింది, నువ్వు వద్దనుకున్నప్పుడు ఇంక నేను అందుకు వదిలేసేసాను. వద్దనుకునేది కాదు, నాకు నువ్వు కావాల్సిందే. ఎందుకు చున్నీ ఎందుకు వేసుకుంటావు? నేను వచ్చింది దేనికి చెప్పు? నువ్వు వచ్చింది చున్నీ ఎందుకు వేసుకుంటున్నావు ఇప్పుడు? ఎందుకు పద్దాకలా వచ్చి నన్ను ఇంట్లో డిస్టర్బ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. నాకు ఇష్టమైతే నేను ఉండాలి కదా. నేను ఆయన వస్తే మరి ఎందుకు వచ్చావు? మరి మీ ఆయన అంటే నువ్వెందుకు వచ్చి ఎందుకు లవ్ చేసావు? ఎందుకు వేసుకుని మా అమ్మ ఇచ్చి చేశారు కూడా నీ లైఫ్ నువ్వు బతుకు. అప్పుడు బాగానే ఉన్నావు కదా. అప్పుడు బాగానే ఉంటే ఎందుకు ఊరు మేము పద్దాకి ఇసుకిస్తావు మనిషిని, చిరాకు తెప్పిస్తావు ఎందుకు? పిచ్చికి ఎదురుగా మాట్లాడేసి ఇంకో ఏదో కదా అంటే నేను భయపడిపోతాను. అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉంది, ఏమైంది కదా? ఎందుకు ఉండాలి మరి? అప్పుడు మరి అప్పుడు ప్రేమ ప్రేమైంది. చెప్తే వినిపించుకోవా ఒకసారి? నువ్వు యాషలు పడవాక నా కాడ వద్దని చెప్తున్నా, చెప్తే వినిపించుకోయింది. ఇప్పుడు దాకా చిన్నగా నిమ్మలంగా చెప్పాను. నాకు ఇంకా చిరాకు వస్తే నాకు కోపం వస్తే నేను కొట్టేస్తాను. నా ప్రేమ పోయింది, మరి నేను ఎంత లవ్ చేసా తెలుసు కదా నీకు. అది అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా ఫీలింగ్స్ అనేది నాకు అది అయిపోయింది. నాకు ఎవరు వద్దు, నాకు వేరే వాళ్ళు పెళ్లి చేస్తా. నువ్వు వద్దు మరి. మరి నేనేమో హస్బెండ్ ఉన్నాను, నేనేమవ్వాలి? నువ్వు ఏదైనా పో, నాకు సంబంధం లేదు. చచ్చిపో, అది నాకు సంబంధం లేదు. అది నాకు సంబంధం లేదు. ఇంట్లోకి వచ్చి గొడవలు చేస్తే ఇంటి పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు? పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? అసలు ఎవరు రమ్మని ఇంట్లోకి బయటకు పోతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్. అసలు ఇంటికి రావద్దని చెప్పాను. నేను ఇంటికి రావద్దు నువ్వు. అసలు నీ వల్ల నా లైఫ్ పోయింది. మా హస్బెండ్ తిడతాను నన్ను, నీకు అర్థం కావట్లేదు. ఏం కాదు ఏం కాదు అని చెప్తున్నా కదా. మళ్ళీ మనం సపరేట్ గా చేసుకున్నాం. అప్పుడు ఏం సపరేట్ చేసుకుంటేనే కొంచెం బుద్ధి ఉందా? పెళ్ళైందా ఇట్లానే మాట్లాడేది. నువ్వు అలా మాట్లాడవు. పగిలిపోయి చెప్తున్నాను. నువ్వు కనుక ఇంకోసారి వచ్చావంటే ఇంటికి నేను మాత్రం పోలీస్ కేసు పెడతా. ఏమనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్నా నేను చెప్తున్నా పోలీసు వస్తున్నాను, ఇలా లవ్ చేసింది, ఇలా మోసం చేసింది. అయిపోయింది అయిపోయింది కదా. ప్రూఫ్ లో ఉంటే ఏం చేస్తావు? ప్రూఫ్ లో ఉంటే నాకేనంటే తప్పలేదు. లవ్ చేసి మరి ఎంత మోసపోయా ఇప్పుడు నేను. నీ బతికే నువ్వు బతుకుని బతుకుతున్నావేంటి నాకు అర్థం కాదు. నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నా, అదే విషయం అక్కడ. అయితే నాకే చచ్చిపో, అయితే చచ్చిపో, నాకు అవసరం లేదు నువ్వు. అసలు లెగ్ ఫస్ట్ నువ్వు, లెగ్ ఫస్ట్ నువ్వు మీద పడతావు ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు టచ్ చేయకుండా మాట్లాడలేదు అసలు. పెళ్ళి అయిపోయినాక మాట్లాడదు. పెళ్ళి అయిపోయినా మాట్లాడదు. అయితే నాకేంటంట అదంతా అయిపోయింది అయిపోయింది. ఇంకో పద్దాకు నువ్వు దాని గురించి ఎత్తొద్దు. నువ్వు దాని గురించి ఎత్తొద్దు అని చెప్తున్నా. లవ్ చేసాను, అయిపోయింది అయిపోయింది. వేరే వాటి దగ్గర పోయాను చెప్పాను. మా ఆయనతోనే నేను ఉంటుంది.
చెప్తుంది. పెళ్లి చేసుకున్నావు లేదా? పెళ్లి చేసుకుంటే ఏంటంటే పెళ్లి చేసుకుంటే నీకేందంట అసలు ఇప్పుడు నాకు కావాలి తోస్తావేంటి? తోయకుండా మరి ఏం చేయాలి? తోస్తావేంటంట ఇప్పుడు? అవును, తోయకుండా మరి ఏం చేయాలి? మీద పడుతున్నప్పుడు ఎలా ఉన్నారు కూడా తెలియదు. పెళ్లి కాక ముందు ఉన్నప్పుడు ఎందుకే లేదా? లేదు మరి అయిపోయింది. ఇసుకిస్తే మాత్రం మామూలుగా చెప్తున్నాను. ఏం చేస్తావు? మొహం పగిలిపోయింది. ఫస్ట్ బయటికి పో. బయటికి పోను. ఎందుకు పోవు? ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో. నీది లైఫ్ నాశనం అయిపోతా. అలా వచ్చాడని నువ్వు చెప్పుకునే నీకే పరుగు పోయింది. నా దగ్గర పూర్వలు నేను చూపించుకుంటా. నువ్వే చెప్పుకోపో. ఇక్కడే కూర్చుంటా, అలాగే కూర్చుంటా. మీ ఆయన వచ్చే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నీకేం అర్థమవుతుందా? అసలు ఫస్ట్ బయటకి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. నా పరువు తీయదు. అప్పుడు నీ పరువు తీసే వరకే ఇక్కడే ఉంటాను. నీ ఫోన్ అప్పుడంతా అయిపోయింది. నీ ఫోన్ మొత్తం చూపిస్తా. మాట్లాడదు చెప్తున్నా. మాట్లాడేది ఏం లేదు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా. రావద్దు. నేను వెళ్ళను. ఫస్ట్ లెగ్గు ఫస్ట్ లెగమన్నా మర్యాదగా వెళ్తావా లేకపోతే ఈడ్చుకెళ్ళమంటావా? మర్యాదగా లెగ్గరా ఫస్ట్ లెగ్గు. నువ్వు లెగమంటానా? నువ్వు ఇట్లా ఏదో బెదిరించేసినట్టు మాట నీకు గదరాద వనగా రావడం కాదు. నేను మర్యాద మూసుకుని వెళ్ళిపో. నేను కొట్టేదాకా చేసుకోవద్దు. నాకు కోపం వస్తే నేను కొట్టేస్తాను. బెదిరిస్తున్నావా? అప్పటికి లేదు ఇప్పటికి లేదు. అసలు వద్దన్నాను కదా. నువ్వు పద్దాక ఇసుకిచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇంకోసారి మా ఇంటికి రావద్దు. ఆ ఫోన్ లో ఇసిరేస్తాను ఇంకోసారి. నువ్వు వద్దు, నాకు వద్దన్నాను కదా. ఎలా నుంచి వెళ్ళిపో. అసలు ఇంటికి రావద్దు. ఇంకోసారి ఇంటికి వస్తావంటే ఊరుకోని చెప్తున్నా. మా ఇంతకు నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఎందుకు మాట్లాడుతావు? ఇసుకిస్తున్నావు ఎందుకు? ఊర్లో వాళ్ళందరూ తెలియాలి. అప్పుడు ఊర్లో వాళ్ళకి తెలియాలి. ఇదంతా ఎందుకు తెలియాలి? అవసరం ఎందుకు తెలియాలి? ఇక నాకు చిరాకు పడితే నేను మొహం పగల కొడతాను. ఏంది అంత లేదని చూస్తావా? లెగ్గు మీద పడవాక చెప్తున్నాను కదా. ఎందుకు మీద పడతావు? కొంచెం సెన్స్ ఉందా? ఎందుకు ఉండాలి? నీకు వస్తే నాకేం చేయమంటావు? నువ్వు ఫస్ట్ టచ్ చేయకుండా మాట్లాడు. వద్దన్నాను కదా. ఎందుకు ఎరకెళ్ళింది? అసలు ఫొటోస్ ఎందుకు తీసేనావు? ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు? అసలు ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు? వద్దు, ఫొటోస్ వద్దు. చెప్పొద్దు. ఫొటోస్ డిలీట్ చేసే ఫస్ట్. ఎందుకు డిలీట్ చేయబోయి? ఫోటో డిలీట్ చేయాలంటే నేనేం చేయాలి? ఎందుకు ఉండాలి? నేను ఉండనని చెప్తున్నానా? మీద పడవాకని చెప్తున్నాను కదా. ఏంటి రావద్దు, ఇంటికి రావద్దు. ఎందుకు వస్తావు? నేను లవ్ చేయలేదు. నన్ను చిరాకు తెప్పించద్దు, కొడతా నేను. నాకు సంబంధం లేదు. నేనైతే ఉన్నాను నీతో. నాకంటూ పెళ్లి అయింది. ఇంటికి అయితే రావద్దు. వద్దు అంటున్నాను కదా. మర్యాదగా డిలీట్ చేస్తా చేయవా? ఫస్ట్ డిలీట్ చేయను. ఎందుకు చేయవు అంటున్నా? అర్థం కావట్లేదు నీకు? కొంచెం కూడా అర్థం కావట్లేదా? ఇంటికి రావద్దని చెప్తున్నా. ఇంటికి రావద్దని చెప్తున్నా. అర్థం కావట్లేదు నీకు? అర్థం కావట్లేదా? ఫొటోస్ అని పద్దాక ఇచ్చిస్తాను. నాకు ఫొటోస్ అన్ని వద్దని వద్దు వద్దని వద్దన్నాను కదా. అయితే నాకేం అదంతా నాకు సంబంధం లేదు. వద్దని చెప్తున్నాను కదా. వదిలేసే అబ్బా. ఇంకోసారి చెప్పద్దు. మడియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.